పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఆపరేషన్ సింధూర్తో భారత్ చేతిలో చావుదెబ్బతిన్న పాక్కు ఇంకా బుద్ధి రాలేదు. మళ్లీ భారత్పై యుద్ధం చేస్తామంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నంతవరకు తాము ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తూనే ఉంటామని భారత్ ఇచ్చిన వార్నింగ్ మరిచిపోయిన పాక్ మళ్లీ యుద్ధం చేస్తామంటూ కొత్త పలుకులు పలుకుతోంది. ఈ మాటలను పాక్ అసెంబ్లీ సాక్షిగా ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి స్వయంగా అన్నారు. అంటే ఈ మాటలతో పాక్ భారత్పై తనకు ఉన్న కుటిల బుద్ధిని మరోసారి బయటపెట్టిందన్నమాట. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ అభ్యర్థన మేరకు భారత్ యుద్ధాన్ని ఆపేసిందే. అయితే పాక్ దొంగ బుద్ధిని ముందే పసిగట్టిన భారత్ పరోక్ష యుద్ధానికి తెరలేపిందే. అదే సింధు జలాల ఒప్పంద విరమణ. ఇదే ఇప్పుడు పాక్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ సింధు జలాలను ఆపేసిన తర్వాత పాక్లో నీటి కొరత ఏర్పడిందే. దీంతో సింధు జలాలను విడుదల చేయాలని పాక్ భారత్కు లేఖలు వ్రాసిందే. కాని సింధు జలాల ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోమని మరోసారి కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేయడంతో పాక్కు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఓవైపు దేశ ఆర్థిక వ్యవస్థను గాలిలో పెట్టేందుకు నానా ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్కు ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ విరమించుకోవడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచక ప్రపంచ దేశాల ముందు నానా యాగీ చేస్తోంది. సింధు జలాల ఒప్పందాన్ని విరమించుకుని భారత్ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతోందని ప్రపంచ దేశాలకు తమ కష్టాలను చెప్పుకుంది. ఇదే విషయాన్ని 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందానికి మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రపంచ బ్యాంకు దృష్టికి కూడా తీసుకెళ్లింది. అయితే ప్రపంచ బ్యాంక్ ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేయడం, అలాగే ప్రపంచ దేశాలు పెద్దగా స్పందించకపోవడంతో పాక్కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందే. పాక్కు ఏం చెయ్యాలో అర్థం కాక నయానో భయానో సింధు జలాల ఒప్పందాన్ని తిరిగి భారత్ కొనసాగించేలా అన్ని దండోపాయాలు ప్రయోగించేందుకు సిద్ధపడుతోంది. అందులో భాగంగానే పాకిస్తాన్ తమ అసెంబ్లీ సమావేశాల్లో భారత్పై నానా పెడర్థాలు తీసింది. పాక్ అసెంబ్లీ సాక్షిగా మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భారత్పై తమ దేశ వైఖరి ఎలాంటిదో స్పష్టంగా చెప్పాడు. భారత్ సింధు జలాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఒకవేళ భారత్ అంగీకరించకపోతే తామే సింధు భాగమైన 6 నదుల నుంచి నీటిని ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసని బిలావల్ భుట్టో అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే భారత్ హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కూడా పాక్ అసెంబ్లీ తీవ్రంగా తప్పుబట్టింది. అమిత్ షా ఇండస్ వాటర్ ట్రీటీని పునరుద్ధరించమని చెప్పడంపై కూడా స్పందించింది. సింధు జలాలను తెచ్చుకునేందుకు పాకిస్తాన్ పౌరుల తరపున పోరాడతామని, అవసరమైతే భారత్తో యుద్ధానికి దిగుతామని బిలావల్ భుట్టో ప్రకటించారు. బిలావల్ భుట్టో తన ప్రసంగంలో సింధు నది నీటిని భారత్ ఆపేయటం, అలాగే ఐడబ్ల్యూటీని ఇక అమల్లో లేదని చెప్పడం ఇవి చట్టబద్ధంగా తప్పు అని కొత్త సూక్తులు చెప్పుకొచ్చాడు. సింధు జలాల ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉండాల్సిందేనట్లుగా దబాయించి మాట్లాడారు. భారత్ ఉగ్రవాదాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందని తీవ్ర ఆరోపణలు చేశారు. పాకిస్తాన్పై భారత్ తప్పుడు కథనాలు ప్రచారం చేసిందన్నారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్రతిష్టను దిగజార్చేందుకు భారత్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇంగ్లాండ్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో తన పర్యటన సమయంలో భారత్ FATF విషయంలో పాకిస్తాన్ను మళ్లీ గ్రేలిస్ట్లోకి నెట్టేందుకు లాబీయింగ్ చేసిందని ఆరోపించారు. పాకిస్తాన్ FATF గ్రేలిస్ట్ నుంచి వైట్ లిస్టులోకి రావడం భారత్ సహించలేకపోయిందని, తమపై తప్పుడు కథనాలు, రాజకీయ ఒత్తిడిని వాడిందని వ్యాఖ్యలు చేశారు. పాక్ భారత్ మధ్య సంభాషణలు తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని బిలావల్ సూచించారు. మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా భారత్ తీసుకున్న సింధు జలాల ఒప్పంద విరమణ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. భారత్ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతోందని, ఇది నీటి యుద్ధానికి తెరలేసేలా ఉందని భావించాల్సిందేనని షరీఫ్ వ్యాఖ్యానించారు. అంటే సింధు జలాల ఒప్పంద విరమణపై భారత్ ఎంత గట్టిగా ఉందో పాక్ ప్రధాన నాయకులందరికీ అర్థమైందే. అందుకే పాక్ భారత్ విషయంలో అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తోంది. అయితే ప్రస్తుతం సింధు జలాల ఒప్పంద విరమణ విషయంలో ఇప్పటికే పాక్కు ఉన్న అన్ని దారులు పూసుకుపోయాయి. పైగా ప్రపంచ దేశాలు సింధు జలాల ఒప్పంద విషయం ఆ 2 దేశాల అంతర్గత వ్యవహారమని చెప్పి అంటీముట్టనట్లుగా దూరంగా ఉండటం ఇప్పుడు పాకిస్తాన్కు మింగుడు పడ్డలేదు. సింధు జలాల ఒప్పంద విరమణ విషయంలో ఎలా ముందుకెళ్లాలో అర్థం కాక ఓవైపు పాక్ సతమతమవుతుంటే, మరోవైపు పాక్ భూభాగంలోని సింధు జలాలు ప్రవహించే నదులన్నీ ఎండిపోవడంతో ఇప్పుడు పాక్ను ఆత్మరక్షణలోకి నెట్టేసిందే. ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో సరైన వర్షాలు రాక, ఉన్న నదుల్లో నీరు లేక, రైతులకు సమాధానం చెప్పుకోలేక ఉక్కిరిబిక్కిరవుపోతుంది. ఇక రానున్న రోజులు ఇలాగే కొనసాగితే పాక్ ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇదంతా బయటపడకుండా ఉండేందుకు పాకిస్తాన్ భారత్పై యుద్ధం చేస్తామంటూ ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలుకుతూ పాక్ ప్రజలను మోసం చేస్తోంది. అంతేకాకుండా తాము సింధు నది జలాల కోసం పోరాడుతున్నట్లుగా పాక్ ప్రజలను నమ్మించేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. అయితే పాకిస్తాన్ జుట్టు ఇప్పుడు భారత్ చేతిలో ఉందన్నది పాపం పాక్ ప్రజలు మర్చిపోయినట్టు ఉన్నారు. ఇంకా పాక్ ప్రభుత్వాన్ని గుడ్డిగా నమ్ముతూనే ఉన్నారు.
అయితే పాక్ దేశ నాయకత్వానికి రాబోతున్న నీటి సంక్షోభం గురించి ముందే తెలుసు. అయినా కూడా ఇన్ని రోజులు సింధు జలాల విషయాన్ని లైట్గా తీసుకున్న పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత్ను శరణు కోరాల్సిందే తప్ప భారత్ శక్తి తెలుసు కూడా యుద్ధం చేస్తామంటూ కొత్త బెదిరింపులకు దిగడం అవివేకమైన చర్య అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ ముందు ఉన్న ఏకైక దారి ఒక్కటే, భారత్ కాళ్లు పట్టుకుని సింధు జలాల ఒప్పందాన్ని తిరిగి భారత్ కొనసాగించమని ప్రాధేయపడటం తప్ప ప్రస్తుతం పాకిస్తాన్కు వేరే దిక్కులేదు.